సార్ సార్ మార్నింగ్ సార్. నా పేరు అనురాధ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా అప్లైనర్ వచ్చి సత్యనారాయణ సార్, ఆర్టీసీలో చేస్తారు. ఇప్పుడు మాట్లాడిన సత్యనారాయణ సార్. మా మెంటర్ హనుమాన్ సార్. నా దగ్గరికి ఫస్ట్ సత్యనారాయణ సార్ గురువు గారిని తీసుకొని రావడం జరిగింది. నాకు అసలు ఏం తెలియదు, ఈ వెస్టీజ్ అన్నా కానీ అసలు కంపెనీ పేరు కానీ అసలు ఏంటి తెలియదు నాకు. సార్ ఫస్ట్ టైం నాకు చెప్పకుండానే తీసుకురావడం జరిగింది. నేను సార్ ఫస్ట్ వచ్చినప్పుడు సార్ని చూసి అందరు ఎట్లా వస్తున్నారో వీళ్ళు కూడా అట్లానే ఏదో కంపెనీ గురించి చెప్పడానికి వచ్చారు, వినేసేద్దాం వదిలేసేద్దాం అని అనుకున్నాను. సార్నే నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేయడం జరిగింది. అమ్మా ఈ కంపెనీ పేరు వెస్టేజ్ అంటే వెస్టేజా వేస్టేజా అని అడిగాను. అడిగితే కాదమ్మా వెస్టీజ్ కంపెనీ పేరు, ఈ కంపెనీ గురించి మీకు తెలియదు కాబట్టి మీరు అట్లా మాట్లాడుతున్నారు, కంపెనీ ప్రొఫైల్ ఇది అని చెప్పి నాకు సార్ బుక్లో మొత్తం రాసి చూపించడం జరిగింది. అయినా నేనేం కనెక్ట్ అవ్వలేదు. ఎందుకు అనంటే ఇట్లాంటివి చాలా చూసాం, చాలా చేసాం, మోసపోయి ఉన్నాం కాబట్టి నాకు అసలు సంబంధమే లేదు, దీని గురించి పట్టించుకోకూడదు అనుకున్నాను. కానీ ఒక కోటప్పకొండ బూట్ క్యాంప్ నేను జాయిన్ అయిన 1 monthకే కోటప్పకొండ బూట్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత నాకు అసలు ఈ కంపెనీలో ఏముంది, ఎందుకు ఇంతమంది ప్రతి ఒక్కరు స్టేజ్ ఎక్కిన తర్వాత నా గోల్ లక్ష్య, నేను ఇప్పుడు ఇంత తీసుకుంటున్నానని చెప్తుంటే ఇక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళందరికీ ఇన్ని డబ్బులు ఎట్లా వస్తున్నాయి, అసలు ఈ కంపెనీలో ఏముందని తెలుసుకోవడం కోసం అప్పటి నుంచి ప్రతి ఒక్క మీటింగ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. నాకు ఒక బాబు పాప అండి. నేను ఎక్కడ జాబ్ చేయట్లేదు, నేను ఒక హోమ్ మేకర్ని. హోమ్ మేకర్ అని ఎందుకు అంటున్నానంటే నేను నా ఇల్లుని శుభ్రంగా ఉంచుకుంటేనే కదా హోమ్ తయారయ్యేది. అందుకనే నేను హోమ్ మేకర్ని. మరి నేను నా ఇల్లునే అంత జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నప్పుడు వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయ్యి నన్ను నేను, నా ఆరోగ్యాన్ని, నా పిల్లల ఆరోగ్యాన్ని, నా ఫ్యూచర్ని అన్నీ చూసుకోగలిగే కెపాసిటీ కంపెనీలో ఉందని నేను తెలుసుకున్నాను. అందుకని నేను కంటిన్యూస్గా మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా హోమ్ మీటింగ్ చెప్పడానికి ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకేం తెలుసు, నీకేం వస్తుంది, ఈ కంపెనీలో ఏముంది, ఇట్లాంటివి చాలా ఉన్నాయి, మేము జాయిన్ అయ్యి వదిలేసాం, ఇదంతా సైకిల్ చైన్ లాగా నడుస్తుంది అని చెప్తున్నారు. సరే మరి వీళ్ళందరినీ నేను ఎట్లా నేను ఎదుర్కోవాలి అని అంటే ఫస్ట్ నేను తెలుసుకోవాలంటే మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి. మీటింగ్స్లో అటెండ్ అయితేనే నేను హోమ్ మీటింగ్స్ చేయగలను, డెమోస్ చేయగలను, ప్రతి ఒక్కటి నేర్చుకోగలను అని చెప్పేసి నేను కంటిన్యూస్గా మీటింగ్స్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. నేను చాలా మంది నెగిటివ్ పీపుల్స్ని ఎదుర్కొన్నానండి. నాకు నెగిటివ్ అంటే ఒక రకంగా ఇష్టం. ప్రతి ఒక్కరు చెప్తారు నెగిటివ్ పీపుల్ దగ్గరికి వెళ్ళొద్దు, నెగిటివ్ మాట్లాడొద్దు, నెగిటివ్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి, నెగిటివ్ వల్ల మనకు అస్సలు ఫ్యూచర్ ఉండదు అని చెప్తుంటారు. కానీ నేను నెగిటివ్ లైక్ చేస్తాను. ఎందుకు లైక్ చేస్తానంటే ఆ నెగిటివ్ లేకపోతే నాకు అసలు పాజిటివ్ వాల్యూ తెలిసేది కాదు. ఆ నెగిటివ్ వల్లనే నేను ఇవాళ ఈ స్టేజ్ మీద నిలబడ్డాను. పాజిటివ్గా తీసుకొని ప్రతి ఒక్కరు నీకు ఏం రాదు, నువ్వు ఇంట్లో ఉంటావు అని అన్న ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పాలంటే ప్రతి ఒక్క నెగిటివ్ని నేను పాజిటివ్గా తీసుకోవాలని డేర్ చేసి నేను పాజిటివ్లో రావడం కోసం నేను ఈ కంపెనీలో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్. మా బాబు బిజినెస్ డిపార్ట్మెంట్లో చేస్తారండి. నా హస్బెండ్ ఆర్టీసీలో చేసేవాళ్ళు. సత్యనారాయణ సార్తో పాటు కృషాయి కూడా డిపోలో చేశారు. అనుకోని పరిస్థితులలో సార్ని కోల్పోవడం జరిగింది. కరోనా టైంలో క్యాన్సర్ వల్ల సార్ని కోల్పోవడం జరిగింది. నేను ఒక సింగిల్ పేరెంట్ని. మా బాబు ఆర్టీసీలోనే బిజినెస్ డిపార్ట్మెంట్లో చేస్తారు. మా పాప జ్యువెలరీ డిజైనర్. వాళ్ళిద్దరికంటే ఎక్కువ సంపాదించాలి అంటే నేను ఏం చెయ్యాలి? మా నాన్న లేడు కాబట్టి మా లైఫ్ ఇట్లుంది, మా నాన్న ఉంటే వేరే రకం ఉండేది అని వాళ్ళు అనకూడదు. అసలు వాళ్ళ నాన్నని నన్ను ఇద్దరిని నాలోనే చూసుకోవాలి అంటే నేనేం చెయ్యాలి? నేను ఎంత స్ట్రాంగ్గా నిలబడాలి? నేను ఎంత స్ట్రాంగ్గా నిలబడితే వాళ్ళకి నాన్న గుర్తురాడు అనే ఉద్దేశంతో నేను నాన్నని మరిపించే విధంగా నేను ప్రయత్నం చేయాలి. నేను ఇంట్లో కూర్చోకూడదు, నేను ఖచ్చితంగా వర్క్ చేయాలి, వాళ్ళిద్దరికంటే ఎక్కువ సంపాదించాలి నేను అనే ఉద్దేశంతో నేను కంపెనీలోకి రావడం జరిగిందండి. ఖచ్చితంగా నేను నిలబడతా. 1,00,000 వచ్చే వరకు మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టాను. 1,00,000 తర్వాత సార్ ఉన్నారు, అందరు ఉన్నారు, ఆ ధైర్యం ఉంది నాకు. నేను మాత్రం ఖచ్చితంగా దీంట్లో గట్టిగా నిలబడి చేయాలని ప్రయత్నం చేస్తున్నాను సార్. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఖచ్చితంగా ఇదే స్టేజ్ మీద నాకు 1,00,000 వచ్చింది అని చెప్పే రోజు కూడా వస్తుంది. ఆ రోజు ఇట్లానే నేను మైక్ పట్టుకొని నేను 1,00,000 అని చెప్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.